హాయ్ హలో నమస్తే. ప్రశ్న రావణ్ ఇప్పుడు ఒక నేషనల్ రికార్డులోకి ఎక్కాడు. అది ఎందుకు నేషనల్ రికార్డులోకి ఎక్కాడంటే యుఏపిఏ చట్టం ఉపా చట్టం కింద బుక్ చేయబడిన మొట్టమొదటి యూట్యూబర్ అతను. దేశవ్యాప్తంగా ఎవరిని కూడా యుఏపిఏ చట్టం మీద పెట్టల. ఒక యూట్యూబర్ మీద అంత పెద్ద చట్టం పెట్టడం ఐ థింక్ ఇది ఫస్ట్ టైం. గతంలో ఇండిపెండెంట్ జర్నలిస్టుల మీద యుఏపిఏ చట్టం పెట్టారు. లైక్ ప్రబీర్ ఏం పేరు కూడా ఉంది, ప్రబీర్ పురకయాస్తా, న్యూస్ క్లిక్ అనే ఒక న్యూస్, అది యూట్యూబర్ కాదు, వాళ్ళు మెయిన్ లైన్ మీడియా జర్నలిస్టులు. వాళ్ళు అమిత్ చక్రవర్తి మీద యుఏపిఏ కేసు పెట్టారు, ఒక జర్నలిస్ట్ మీద. సిద్దిక్ కపన్ మీద యుఏపిఏ కేసు పెట్టారు, కమరాన్ యూసుఫ్ మీద పెట్టారు, ఆసిఫ్ సుల్తానా, ఇర్ఫాన్ మెహరాజ్, రూపేష్ కుమార్ సింగ్, వీళ్ళందరి మీద కూడా యుఏపిఏ మీద పెట్టారు. కానీ వీళ్ళందరూ కూడా మెయిన్లీ టీవీ జర్నలిస్టులు. వీళ్ళు యూట్యూబర్ మీద అసలు ఇంతవరకు ఎవరు పెట్టలేదండి. ఐ థింక్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ హిస్టరీ. ఐ థింక్ ఇట్ ఈస్, అంటే నా నాలెడ్జ్ ప్రకారం, ఎవరు ఉన్నారని తెలియదు. ఐ థింక్ దిస్ ఈస్ ఫస్ట్ పర్సన్ రావణ్ ఫేసింగ్ ఊపా చట్టం. జస్ట్ ఇన్ యూట్యూబర్ ఈస్ ఫేసింగ్ ఊపా చట్టం ఈజ్ రేర్లీ అన్యూజువల్, యాక్చువల్లీ హైలీ అన్యూజువల్ థింగ్ ఇది. బిఎన్ఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మీద, హేట్ స్పీచ్ యాక్ట్ మీద, ఏదో పబ్లిక్ ఆర్డర్ అఫెన్స్లు, ఇట్లాంటి కేసులు పడతాయి యూట్యూబర్స్ మీద. యుఏపిఏ చట్టం పెట్టారంటే చాలా మార్నింగ్ నుంచి ఇది ట్రెండింగ్లో నడుస్తుంది. కొంచెం అన్యూజువల్గా అనిపిస్తుంది. అదే గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తొందరపడుతున్నారేమో నాకు అనిపిస్తుంది. ఐ థింక్ దే ఆర్ మేకింగ్ సమ్ హేస్టీ డెసిషన్స్ ఆన్ రావణ్. అంత యుఏపిఏ చట్టం పెట్టే అంత క్రైమ్ అయితే ఏముంది అక్కడ? ఇప్పుడు యాక్చువల్గా అతను తిట్టింది పవన్ కళ్యాణ్ గారిని. టీడీపీ గవర్నమెంట్ చూస్తూ ఉండొచ్చు, ఎందుకంటే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అతను. అసలు ఎట్లా మనోడు కాదు కదా, మన ప్రత్యర్థి జగన్ మనిషి కదా అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉన్నారేమో టీడీపీ సైడ్ నుంచి. అటు పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి ఆయన యుఏపిఏ చట్టం పెడుతున్నారు. ఆయనకి ఇప్పుడు అదే చెప్తున్నా, ఆయనకు కోపం వచ్చేసింది. ఆయనకి భయపడతలేదు ఏంది ఇతను అని చెప్పేసి, తగ్గట్లేదు. నాకు ఒకటే అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఒక యూట్యూబర్ మీద అంత కక్ష అవసరం లేదని నా ఉద్దేశం. యూట్యూబర్ మీద అంత అవసరం లేదు. ఈ శ్రమ ఏదో మీ ప్రత్యర్థుల మీద పెడితే ఓట్లు వస్తాయి, నియోజకవర్గాల మీద పెడితే ఓట్లు వస్తాయి. ఓకే, ఒకవేళ ఇప్పుడు వైసీపీకి ప్లస్ రావణ్కి లింక్ ఉందో లేదో నాకు తెలీదు. మీరే అంటున్నారు కదా ఫండింగ్ చేశారు. అదే నిజమనే అనుకుందాం ఎగ్జాంపుల్. అది పోలరైజేషన్ కోసం, ఓటర్ పోలరైజేషన్ కోసం వాళ్ళు టచ్లోకి వెళ్తారు. ఓటు బ్యాంక్ రాజకీయం. మీరు కూడా ఓటు బ్యాంక్ రాజకీయం చేసుకోవాలి, కానీ ఇలా పర్సనల్గా వెళ్ళి యుఏపిఏ యాక్టులు పెట్టి అంత అవసరం లేదని నా ఉద్దేశం. ఓకే, అది కొంతమంది యూట్యూబర్ల మీద గతంలో కేసులు పడ్డాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే రీసెంట్గా తమిళనాడులో ఈయన పేరు మదీష్ కుమార్ మీద కేసు పడింది. అతన్ని యుఏపిఏ మీద పెట్టలా, ఏదో ఐటీ సెక్షన్ కింద, ఆన్లైన్ అబ్యూస్ కింద పెట్టారు అతన్ని. ఇది సవుక్కు శంకర్ మీద పడింది గతంలో. ఇతని మీద చాలా కేసులు పెట్టారు, కానీ యుఏపిఏ కేసులో. ఇతను కూడా యూట్యూబరే. ఎల్విష్ యాదవ్ 2023లో ఇతను వైల్డ్ లైఫ్ లా ఆ చట్టం మీద పెట్టారు, కానీ యుఏపిఏ మీద పడలా. మనీష్ కశ్యప్ మీద పెట్టారు. ఇతను ఎన్ఐఏ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ మీద పెట్టారు, ఎన్ఎస్సి మీద పెట్టారు. యుఏపిఏ కదా, ఎన్ఎస్సి మీద, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ మీద పెట్టారు మనీష్ కశ్యప్ని. పోయి ఇప్పుడు ప్రశ్న రావనే చరిత్రలోకి ఎక్కాడు. భారతదేశంలో ఒక ఫస్ట్ యూట్యూబర్ హూ ఇస్ ఫేసింగ్ యుఏపిఏ యాక్ట్. అది నేను ఏదో చెప్తాను, వీళ్ళు కొంచెం తొందరపడుతున్నారేమో. భయపెట్టాలి అనుకుంటే భయపెట్టి వదిలేయాలి. చిన్న చిన్న కేసులు పెట్టి ఓ 14 రోజులు రిమాండ్కి పంపించేటట్టుకుని యుఏపిఏ ఇట్లాంటివి అనేది ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ అన్యూజువల్, రేర్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ దట్ ఇలాంటి కేసులు ఒక యూట్యూబర్ మీద పెట్టడం, అది కూడా ఏదో స్పీచ్ ఇచ్చాడని చెప్పి. ఇప్పుడు గతంలో స్టేట్ ఆఫ్ అస్సాం అరూప్ భూషణ్ మీద కూడా యుఏపిఏ పడలే. అసలు యుఏపిఏ కేసులు ఎవరు మీద లేరందండి. అసలు ఎక్కువగా చాలామంది ముస్లిమ్స్ మీద పెట్టారు. ఇప్పుడు గతంలో అతర్ పర్వేజ్ ఒకతను, పీర్జా సాయిద్ ఖాన్, కేఏ నజీబ్,
ఆసిఫ్ ఇక్బా తాల్హా అని వీళ్ళందరి మీద యూఏపీఏ కేసులు ఫేస్ చేశారు. కానీ వాళ్ళు యూట్యూబర్లు కాదు. వాళ్ళలో కొంతమంది పొలిటీషియన్స్, వాళ్ళలో కొంతమంది పొలిటీషియన్స్, జర్నలిస్టులు వీళ్ళందరూ ఉన్నారు. సో ఆన్లైన్ స్పీచ్కి యూఏపీఏ పెట్టకూడదని ఏం లేదు, పెట్టవచ్చు. ఆన్లైన్ స్పీచ్కి కూడా యూఏపీఏ కేసు పెట్టవచ్చు. కానీ దేని మీద పెట్టాలి? అతను యూఏపీఏ ఏంటంటే అతను టెర్రరిస్టులకి సపోర్ట్గా మాట్లాడితే, టెర్రరిస్టులను సపోర్ట్ చేస్తూ మాట్లాడితే, లేదంటే దేశాన్ని అవమానపరుస్తూ వేరే విదేశాలకి సపోర్టుగా మాట్లాడితే అట్లాంటి వాటి కన్సిడర్ చేయొచ్చు ఆన్లైన్ స్పీచ్లకి. ఇతనంతా ఏందండి, ఇప్పుడు ఎవడో మాట్లాడతారు, అక్కడక్కడ ఆన్లైన్లో వీడియోలు తీసుకుంటాడు. ఇతను ఆన్లైన్లో వీడియోలు తీసుకొని ఆ వీడియోలు ప్లే చేస్తూ కామెంటరీ చేస్తూ ఉంటాడు. ఇతను వేరే వాళ్ళు పెట్టిన వీడియోస్ని అయితే తను రీప్లే చేసి కామెంటరీ ఇస్తాడు. ఓకే, అంటే దాని అర్థం ఇతని మీద యూఏపీఏ పెడితే మరి ఆ వీడియో ఏదైతే ప్లే చేస్తున్నాడో వాళ్ళ మీద కూడా పెట్టాలి కదా. ఏదో ఒక వీడియో ప్లే చేస్తాడు ఎక్కడో ఒక సోషల్ మీడియాలో, ఎవరో దళితుల మీద ఏదో అన్నారు, లేదంటే మా రిలీజియన్కి సంబంధించిన హిందుత్వ సంఘాలు వర్సెస్ క్రిస్టియన్స్ సోషల్ మీడియాలో ఆన్లైన్లో అబ్యూజ్ చేసుకునేటప్పుడు దాంట్లో ఏదో ఒక వీడియో తీసుకుని అతను దాన్ని కామెంటరీ చేస్తాడు అతను. ఓకే, ఇప్పుడు ఎక్కడి నుంచి ఇతనికి యూఏపీఏ యాక్ట్ ఒక యూట్యూబర్ మీద పెట్టారు అనేది ఇక్కడ చాలా అన్యూజువల్గా అనిపిస్తుంది. గవర్నమెంట్ ఎందుకు తొందరపడుతుంది అనేది నాకైతే అనిపిస్తుంది. అంత అవసరం లేదు. ఏదో కోపం ఉంటే 4-5 కేసులు పెట్టి వదిలేయాలి, లోపల తీసుకెళ్ళి వదిలేయాలి. కానీ ఇఫ్ వన్స్ యూ స్టార్ట్ దిస్, ఏమైంది ఇప్పుడు ఒకసారి ఇది మొదలైతే ఏమైంది, ఇక అందరూ అదే పెడతారు కదండి. ఒక్కసారి కక్ష కోసం యూఏపీఏ యాక్ట్ పెడితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ డైల్యూట్ అయినట్టు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని ఎస్సీలు ఎవరు పెడతలేదు, రాజకీయ నాయకులు పెడుతున్నారు. అన్నీ వాళ్ళు కొట్టుకొని వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్ల చేత ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారు. మొత్తం డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు యూఏపీఏని మొదలెడతారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటే ఏదో ఒకటి నానా తిప్పలు బయటకు వచ్చేస్తారు. ఈ యూఏపీఏని మిస్యూజ్ చేయటం మొదలెట్టారనుకోండి, ఈ యాక్ట్ మిస్యూజ్ అయిందంటే జీవితాలు పోతాయి మాత్రం. ఎందుకంటే దానికి బెయిల్ తెచ్చుకోవాలంటే సంవత్సరాలు, ఇప్పుడు ఆయన చూడండి, అక్కడ ఢిల్లీలో విద్యార్థులు 6-7 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. వాళ్ళ కెరీర్ మొత్తం పోయింది. విద్యార్థుల యొక్క జీవితం మొత్తం నాశనం అయిపోయింది. ఓకే, సో ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు రాదు. అంతవరకు నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే యూ విల్ నాట్ గెయిన్ ఏ గుడ్ నేమ్ ఇఫ్ యూ మేక్ దిస్ హేస్టీ డెసిషన్స్ ఇంపోజింగ్ యూఏపీ అండ్ యూట్యూబర్ అని దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఇప్పుడు ఇతని ఎఫ్ఐఆర్ చూశాను నేను యాక్చువల్గా. ఎవరిది? రామన్ది ఎఫ్ఐఆర్ చూసి ఏం పెట్టారు స్వామి ఇతని మీద, ఏం పెట్టారని చూస్తే అక్కడక్కడ అంటే అక్కడ కొన్ని న్యూస్ పేపర్లు అవన్నీ కంపోజ్ చేసుకుని చూస్తే రిలీజియస్ హేట్రెడ్నెస్ ప్రమోట్ చేశాడని, రిలీజియస్ హేట్రెడ్నెస్ ప్రమోట్ చేశారని రాశారు. ఏంటి, ఏమన్నాడు, ఏ పదం అన్నాడు అది రిలీజియస్ హేట్రెడ్నెస్కి మీరు తీసుకున్నారనేది మాత్రం రాయాల. రిలీజియస్ హేట్రెడ్నెస్ని ప్రమోట్ చేశాడు. మతాల మధ్య గొడవ. ఇప్పుడు ఆ టీవీ ఛానల్లో కూర్చున్న వాళ్ళు మొత్తం ఒకటే మాట్లాడుతున్నారు. మతాల మధ్య గొడవలు అయిపోయాడని చెప్తున్నారు. ఎక్కడ ఏమి చెప్పాడనేది ఎవరు చెప్పట్లే. అదేమంటే చాలామంది, అంటే చాలా టీవీ ఛానల్లో చూశాను. ఇప్పుడు నేను చూస్తానే ఉండి ఇది అంతా ట్రెండింగ్ అవుతుంది కాబట్టి, ఇది మా రాముని తిట్టాడు అని చెప్తున్నారు వాళ్ళు. మరి అతను ఏం తిట్టాడో తెలియదు కానీ చాలా టీవీ ఛానల్లో అక్కడ కూర్చున్న వాళ్ళు రాముని తిట్టాడని చెప్తున్నారు. తిట్టాడంటే మరి ఏమన్నాడు అతను? రాముని ఏమన్నాడు? రాముని అంటే మరి అది సోషల్ మీడియా తిరగాలి కదా, అతను ఏమన్నా అంటే అనేది ఇక్కడ ఇష్యూ. ఓకే, సరే, నా ఉద్దేశం ఏంటంటే రాముడిని తిట్టకూడదు, యేసుక్రీస్తుని కూడా తిట్టకూడదు, రాముడిని తిట్టకూడదు, అల్లాని కూడా తిట్టకూడదు. ఓకే, ఇంకా గట్టిగా మాట్లాడితే రాముడు, యేసుక్రీస్తు, అల్లా వీళ్ళు ముగ్గురు విశ్వాసం చరిత్ర. ఎప్పుడో గతంలో ఉన్నారు వీళ్ళు, ఇప్పుడు లేరు, ముగ్గురు లేరు. గతంలో ఉన్నవారు చరిత్ర. ఇప్పుడు ఉన్న వాళ్ళు మనుషులు. ఎవరు మనుషులు? అక్కడ దళిత కాలనీల మీద అట్రాసిటీస్ జరుగుతుంది. యూఏపీఏ చట్టం అక్కడ పెట్టాలి. ఎక్కడైతే దళిత కాలనీల మీద అట్రాసిటీస్ చేస్తున్నారో వాళ్ళ మీదుగా దేశద్రోహం కేసు పెట్టాలి.
అవి కాదు వాళ్ళ దేశద్రోహం కేసులు అంటే. ఎందుకంటే వాళ్ళు మన కంటికి కనిపిస్తున్న అట్రాసిటీస్ కదా దళితులు అనేవాళ్ళు. వాళ్ళ మీద ఒక చిన్న వివక్ష పడినా కూడా దేశద్రోహం కేసు పెట్టాలి. ఓకే. కాదు మనుషులు ఇప్పుడు కొంతమంది మనుషులకు విలువ ఉండదు, కొంతమందికి మనుషులకు విలువ ఉండదు. ఇప్పుడు ఏదో భారత రాజ్యాంగం వచ్చి చట్టాలు వచ్చి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కొద్దిగా మార్పు వచ్చింది సమాజంలో. గతంలో అయితే బాయిల్లో నీళ్లు తాగనివ్వలేదు. ఇప్పుడు కూడా చాలా గ్రామాల్లో బాయిల్లో నీళ్లు తాగనివ్వరు. కుక్కలు తాగుతాయి పోయి, అవే బాయిలో కుక్కలు తాగుతాయి, కాకులు ఎరుగుతాయి, అన్నీ చేస్తాయి. వాటికి ఇబ్బంది. దళితులు మాత్రం తాగకూడదు అంటే కుక్కల కాకుల కంటే హీనంగా చూసేవాళ్ళు దళితుల గతంలో. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నాయి. కుక్కలు తాగుతుంటే, కాకులు ఎరుగుతూ ఉంటాయి, చెట్ల మీద పోయి పెట్టలు ఎరుగుతూ ఉంటాయి ఆ బావిలో. అంతేగాని అవి ఏదైనా చేయని కానీ మనుషులు దళితులు మాత్రం నీళ్లు తాగకూడదని ఇప్పుడు కూడా ఉంది. అవి కాదు దేశద్రోహం కేసులు పెట్టాలి. ఎప్పుడైనా చరిత్రలో ఇంతవరకు దేశద్రోహం కేసు పెట్టారా? అట్రాసిటీ కేసు మీద ఆ పెట్టే అట్రాసిటీ కేసుని కూడా పెట్టేవాళ్ళ. సో కాబట్టి వాళ్ళ మోసధోరణలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు ఆ టీవీ ఛానల్లో కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు టీవీ ఛానల్ చూసి మాట్లాడుతున్నాయి ఇవన్నీ. అక్కడ కూర్చుని వాళ్ళ మోసధోరణలో ఉన్నారు. ఏమంటే ఇదిగో మమ్మల్ని అవమానించారు, మా మతాన్ని అవమానించారు, మా దేవుడిని అవమానించారు, మా నాయకుడిని అవమానించారు, మా పార్టీని అవమానించారు, ఇదే చూస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో పేదలను అవమానిస్తున్నారు, పేదలను ఇబ్బంది పెడుతున్నారు, పేదలను వివక్ష చూపిస్తున్నారు, పేదల దగ్గరికి రానిట్లేదు, పేదలని బయలులో నీళ్ళు రానిట్లేదు, పేదల స్కూల్లో కూర్చొనిట్లేదు, పేదల యొక్క వాళ్ళకి స్కీములు జరిగేట్లు ఇవన్నీ కూడా ఇష్యూ కాదు. ఎవరు మోసదారులు ఉండి వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే. నాకు అయితే ఒకటి అర్థమైంది. ఓకే, నేషనల్ యూనిటీ ఇంటిగ్రిటీ దెబ్బతీశాడట అతను. అతని మీద పెట్టిన కేసులు ఇవన్నీ కూడా నేషనల్ యూనిటీ ఇంటిగ్రిటీ మీద దెబ్బతీ. మరి అతను ఏ దేశం గురించి మాట్లాడాడు తెలీదు. వైలెన్స్ పబ్లిక్ ఆర్డర్ని రెచ్చగొట్టాడు. ఓకే, సపోర్టెడ్ అన్లాఫుల్ యాక్టివిటీస్. ఇది ఇక్కడ యూఏపీఏ పెట్టుంటారు. ఏంటి సపోర్టెడ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏంటిది? అది నాకు తెలీదు అసలు. ఏ బేస్ మీద పెట్టారో నాకు తెలీదు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏంటి అనేది తెలీదు. అంటే ఏమో అంటే రాయలేదన్న ఎఫ్ఐఆర్. అంటే నాకు వచ్చిన సమాచారం రాయలే. ఒకవేళ పోలీసులకు తెలిసేమో, పెట్టినోళ్ళకి తెలుసు కదా అతను ఏమన్నాడు. అలాగే తర్వాత వస్తాయి ఇవన్నీ బయటికి. గవర్నమెంట్ మీద యుద్ధం చేస్తున్నాడు, సావరెనిటీ ఇంటిగ్రిటీ ఎండేంజర్ చేస్తున్నారు, ప్రెజుడిస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్కి చేస్తున్నారు, ఏమంటారు ప్రొవోకింగ్ రైట్స్. అది నేను మీకు గతంలోనే చెప్పాను, అధికారం మన చేతిలో ఉంటే మనం ఎలాంటి కేసులైనా పెట్టవచ్చు. దళితులకి నేను చాలా చెప్తాను. మన ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారిని చూసి మీరు నేర్చుకోండి. నేను చాలా చెప్తున్నా, ఇంకొకసారి చెప్పాను, ఇంకొకసారి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ చూసి మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. అతను ఏం చేస్తున్నాడు చూడండి. అతను పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ ఉంది అతని ఇప్పుడు చేతిలో. పవర్ ఉంది కాబట్టి అతను కాపాడుకోగలుగుతున్నాడు. అతని ఫ్యామిలీని. ఇప్పుడు ఇతను మెయిన్ గోల్ అంటే మా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు అని కదా అతను అనేది. మా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు రావణు, మా మీదే వీడియోలు పెడుతున్నాడు అనేది. అంటే హీ హ్యాస్ పవర్, సో ఈజ్ ప్రొటెక్టింగ్ హిస్ ఫ్యామిలీ అండ్ ఆల్. బట్ ఈ యూఏపీఏ చట్టం పెట్టడం ఇదంతా అన్యాయం. బట్ ఏదైనా అతను పవర్ ఉంది కాబట్టి అతను సేవ్ చేసుకున్నాడు. మీరు దళితులకు చెప్పేది ఏంటంటే మీ చేతిలో పవర్ ఉంటేనే మిమ్మల్ని రక్షించుకోగలుగుతారు, లేకపోతే చేయరు. అంబేద్కర్ చెప్పింది అదే, మీ చేతిలో పవర్ ఉండాలి, ఆ పవర్ ఉంటేనే మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారని అంబేద్కర్ గారు చాలా రోజుల నుంచి చెబుతుంటే దాన్ని పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, జగన్ గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు పాటిస్తున్నారు. అంబేద్కర్ చెప్పింది ఏంటి? మీ చేతిలో అధికారం ఉంటేనే మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు అనేది వీళ్ళు పాటిస్తున్నారు, దళితులు పాటించట్లా. దళితులు కూడా పాటించట్లా. అంబేద్కర్ చెప్పింది ఊరికే అంబేద్కర్ విగ్రహాలు దండాలేస్తారు అంతే వీళ్ళు. అదే సంగతి. ఆన్లైన్ స్పీచ్కి యూపీఏ పెట్టవచ్చులేండి, పెట్టకూడదని ఏం లేదు. ఆన్లైన్ స్పీచ్కి అదే చెప్తాను. డైరెక్ట్గా అతను ఏమన్నా టెర్రరిజం మీద టెర్రరిజాన్ని ప్రమోట్ చేస్తే, నక్సలిజాన్ని ప్రమోట్ చేస్తే, ఫండింగ్ చేస్తే, రిక్రూట్మెంట్ చేస్తున్నాడు అనుకోండి, నక్సలైట్లో చేర్పిస్తాను రెండని ఎవడు మీ దగ్గర ఆధారం ఉంటే
లేదంటే మిమ్మల్ని పాకిస్తాన్ పంపిస్తాను టెర్రరిస్టులుగా, ఇలాంటి ఆధారాలు ఉంటే యూఏపీఏ చట్టం పెట్టాలి సార్. ఒక యూట్యూబరు వీడియోలు తీసుకొని గట్టిగా మాట్లాడితే యూఏపీఏ చట్టం ఏంటి, భయపడతలేదు అని చెప్పి ఇతను బెయిల్ వస్తుంది పెట్టేసేయండి అంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన ఇది. సార్ పోనీ అతని మెంబర్ ఎవరైనా బ్యాండ్ ఆర్గనైజేషన్ మెంబరు, లేదంటే బ్యాండ్ కమ్యూనిటీలో మెంబరు, ఆ బ్యాండ్ ఆర్గనైజేషన్కి రిక్రూట్ చేసినట్టు కానీ, బ్యాండ్ ఆర్గనైజేషన్కి ఫండింగ్ చేసినట్టు కానీ వాటికి మీరు యూఏపీఏ చట్టం పెట్టవచ్చు. ఇక లీస్ట్ కేసుల్లో పోలీసుల్ని తిడితే, ఎందుకంటే రక్షక భటులనే తిడితే, ముఖ్యమంత్రిని తిడితే, జడ్జిల్ని తిడితే, గవర్నమెంట్ పాలసీలను తిడితే పెడతారా యూఏపీఏ చట్టాలు? పోలీసులను తిట్టారని, చీఫ్ మినిస్టర్ని తిట్టారని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని తిట్టారని, గవర్నమెంట్ పాలసీలను తిట్టారని 19(1)(a) ఏంటండి? తిట్టమనే కదండి చెప్పింది. రాజ్యాంగము తిట్టమనే ఇచ్చింది. ప్రతిపక్షం ఎందుకు పెట్టారు? పాలక పక్షాన్ని తిట్టమనే కదా పెట్టారు. బూతులు వాడకుండా విమర్శించమనే చెప్పారు. నో. సో ఇది అదే ఇంకా ఎంతసేపు చెప్పిన అదే. అల్టిమేట్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ ఐ థింక్ ఐఎమ్ వెరీ పిటీ ఫర్ రావణ్ ఫర్ ది కేసెస్ ఈజ్ ఫేసింగ్. ఓకే, బట్ నేను ఇంకోసారి చెప్తున్నాను, ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ రావణ్. ఎందుకంటే అతను నన్ను ఇంటర్వ్యూ చేసిన వీడియో రిలీజ్ చేయలేదు. అతను ఎందుకు చేయలేదు నాకు తెలియదు. నాకు ఎవరో చెప్పారు ఒక పొలిటికల్ పార్టీ ఆపిందని. వాళ్ళు ఎందుకు ఆపుతారు సార్ అంటే ఆపారని. ఏమో నాకు తెలియదు, నిజమా లేదో నాకు తెలియదు, ఆపారని చెప్పాను. సరే నేనే ఉన్నానంటే ఐ డోంట్ కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై మైండ్. మై ఓన్లీ కన్సర్న్ ఈస్ దట్ ఏ యూట్యూబర్ హూ ఈజ్ సపోర్టింగ్ మార్జినలైజ్డ్ సొసైటీస్, పేదల్ని, బడుగు బలహీన వర్గాలకి తరపున మాట్లాడుతున్న ఒక యూట్యూబర్ అతను. మీ ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి కక్ష పెట్టుకొని, కోపం పెట్టుకొని అతన్ని అరెస్ట్ చేసి 4 దెబ్బలు కొట్టి 4-5 కేసులు పెట్టి బెయిల్ ఇచ్చి పంపించాలి. కానీ ఇంత పెద్ద యూఏపీఏ చట్టాలు పెట్టకూడదు. దట్స్ ఆల్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ. నమస్కారం.